నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొంతమంది సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టడం వల్ల ఒక తెలుగు వ్యక్తి భయపడి అయితే మరణించడం జరిగిందనమాట. అలాగే నేను కువైట్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు మొదలైనప్పటి నుంచి ఫోటోలు లేదా వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దండి. మా ఇంటి మీద నుంచి మిసైళ్ళు వెళుతూ ఉన్నాయి, డ్రోన్లు వెళుతూ ఉన్నాయి, పలానా చోట అక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, కొంతమంది కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి జరిగి సుమారుగా 100 మంది చనిపోయారని చెప్పి సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టడం జరిగింది. దాని ఫలితంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కందికట్ల రాకేష్ 8 నెలల క్రితం బ్రతుకుదెరువు నిమిత్తం కువైటుకు వచ్చాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుందని, బాంబులు పడుతూ ఉన్నాయని భయపడి నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పి తండ్రికి మరియు బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. భయపడకు, యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి రావాలని చెప్పేసి తండ్రి చెప్పడం జరిగింది. ఇంతలోనే ఛాతీలో నొప్పి వస్తుందని స్నేహితులకు చెప్పగా స్నేహితులు స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షలు చేయించి డాక్టర్ గారు మనం చూసుకుంటే టెస్టులన్నీ చేయించి అతనికైతే మందులు రాసి ఇవ్వడం జరిగింది. ఆదివారం మళ్ళీ నొప్పి వస్తుందని చెప్పడంతో రాకేష్ను అంబులెన్స్లో హాస్పిటల్కు తీసుకువెళుతూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందడం జరిగింది. మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని చెప్పేసి ఆయన తండ్రి గారు అయితే కోరడం జరుగుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏమైపోతుందో ఏమో, మనం బతుకుతామో, మన యొక్క కుటుంబ సభ్యులను కలుసుకుంటామో లేదో అని చెప్పేసి తీవ్ర మానసిక ఒత్తిడికి అయితే లోనయ్యి గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటుతో ఒక తెలుగు వ్యక్తి చనిపోవడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులకు ఒకటే చెబుతూ ఉన్నాను, ప్రతి ఒక్క వీడియోలో చెబుతూ ఉంటే ప్రతిసారి ఎందుకన్నా మీరు చెబుతూ ఉన్నారని చెప్పేసి కామెంట్ల రూపంలో నన్నైతే ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, యుద్ధం అనేది కేవలం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య మాత్రమే జరుగుతూ ఉంది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, ఇరాన్ దేశానికి ఎటువంటి యుద్ధం జరగలేదు. కేవలం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు మరియు అమెరికా ఎంబసీల మీద మాత్రమే ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అలాగే రాకేష్ గారి తండ్రి మనం చూసుకుంటే మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని చెప్పేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరిగింది. ఈ సమయంలో ఒకరికి ఒకరు ఐకమత్యంగా ఉండి, తోడుగా ఉండి, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని ఐకమత్యంగా కువైట్లో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.